ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 869వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని క్షిప్రప్రసాదిని అని కీర్తిస్తోంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ క్షిప్రప్రసాదిన్యై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారు క్షిప్రముగా అంటే వేగముగా తన అనుగ్రహమును ప్రసాదించే తల్లి అనే అర్థం వస్తుంది. ఈ నామం యొక్క విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన యొక్క పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం వల్లనే ఈ మానవ జన్మను పొందగలిగాం. మానవ జన్మ పొందిన తర్వాత అనేక సుఖాలను దుఃఖాలను అనుభవించాం. అంటే మనం చేసుకున్న పుణ్యాలు సుఖాల రూపంలో, పాపాలు దుఃఖముల రూపంలో కరిగిపోతూ వస్తున్నాయి. ఇక అమ్మవారి ఆరాధన అనేది మన జీవితంలోకి ప్రవేశిస్తే, అమ్మవారికి నమస్కరించడం మనం అలవాటు చేసుకుంటే మన జీవితం పాప పుణ్యాలను దాటి అనంతమైన సత్యం వైపుకు ప్రయాణం ప్రారంభించింది అని అర్థం చేసుకోవాలి. అమ్మవారికి నమస్కరించడం కూడా చేత కాని ఎంతోమంది మానవులు మన మధ్యనే ఉంటారు. వారి యొక్క పాపపు రాశి వారిని అమ్మవారికి నమస్కరించనీయదు. అమ్మవారికి నమస్కరించడం వచ్చిన జీవుడు తర్వాత కొంతకాలానికి అమ్మవారి విద్య అయిన శ్రీ విద్యలోనికి ప్రవేశిస్తాడు. ఒక్కసారి శ్రీ విద్య ప్రవేశం జరిగితే మన యొక్క పాపపుణ్యాలు వేగంగా కరిగిపోతాయి. అంతా అమ్మ అనుగ్రహం అనే భావన అలవాటు పడుతుంది. మనసుకు శాంతి చేకూరుతుంది. సుఖం కలిగిన అమ్మ ప్రసాదం అని నమస్కరిస్తాడు, దుఃఖం కలిగిన అమ్మ ప్రసాదం అని నమస్కరిస్తాడు. ఇటువంటి అద్వైత భావన సాధకునిలో అలవాటు పడుతూ ఉంటే అతని యొక్క ఖాతాలో పాపపుణ్యములు ఏవీ ఉండవు. అప్పుడు అతను ఇక అనుభవించవలసింది ఏమీ ఉండదు. కాబట్టి అమ్మవారి పాద పద్మములు అనే పెన్నిధిని పొందుతాడు. పుణ్యకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించిన ఒక జన్మ ఎత్తాలి. పాపపు పనులు చేసి పాపాన్ని సంపాదించిన మరొక జన్మ అవసరం అవుతుంది. కాబట్టి మనం చేసే పనులన్నీ అమ్మవారికి సమర్పించి ఆమె అనుగ్రహాన్ని పొందగలిగితే అమ్మవారు మోక్షమును క్షిప్రముగా అంటే వేగంగా ప్రసాదిస్తారు అనే అర్థం ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు అందిస్తున్నారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.